హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం చాలా మంత్రయోగాలు తంత్రయోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగా దశమహావిద్యాది దేవతల యొక్క ఒక్కొక్క దేవత యొక్క పూర్తి మంత్రాలు మీకు అందించేందుకు రత్నశ్రీ మీ ముందుకు వస్తుంది. ఈసారి ప్రతి దేవత యొక్క మంత్రం ప్రతిరోజు అందిద్దాం. మన శాస్త్రములు మనకు అందించిన మంత్రములన్నీ అందిద్దాం. తారాదేవి అంటేనే దశమహావిద్యాది దేవతలలో 2వ స్థానంలో ఉంది. ఈమె గురుగ్రహం నాకు అధిష్టానం వహిస్తుంది. ఈ విషయాలు ప్రతి ప్రసంగంలో చెబుతూ ఉన్నాం. తారా దేవతకు ఒరిస్సాలో తారాతారిణి గాను ఘటగా తరిణి గాను ప్రాముఖ్యత చాలా ఎక్కువగానే ఉంది. ఈ తారాదేవియే మనకు కామాక్ష తీర్థంలో కామాక్ష దేవిగా దర్శనమిస్తుంది. అటువంటి తారాదేవి యొక్క మహిమలు వేరేగా చెప్పవలసిన అవసరం లేదు. తారాదేవి నిజ రూపములు 3, ఉగ్రతార, ఏకజట, నీల సరస్వతి రూపంలో దర్శనమిస్తుందని మనం మొదటి ప్రసంగంలోనే చెప్పుకొని ఉన్నాం. ఇప్పుడు ఉగ్రతార మంత్రం గురించి చెప్పుకుందాం. ఈ ఉగ్రతార దేవత యొక్క ఉపాసన ఒరిస్సాలో, అందులోను ఖుర్దా రోడ్, పూరి, కలకటా అనగా ఉత్తర ఒరిస్సా మరియు ఈశాన్య భారతదేశంలో చాలా వరకు చేస్తూ ఉంటారు. చాలా శక్తివంతమైన దేవత, సకల కోరికలను తీర్చగల దేవత, ఐశ్వర్యమును శక్తిని ప్రసాదించగల దేవత, స్త్రీ రూపంలో ఉండే సకల విధములైన శ్రేయస్సులను చేకూర్చగల దేవత, సకల తంత్ర విద్యలకు మూలమైన దేవత, స్త్రీ బీజము వర్తింపజేసుకునే ఏకైక దేవత శ్రీ తారాదేవి. ఈ ప్రకృతి మనగడకు మూలమైన స్త్రీ ఆ స్త్రీ యొక్క బీజముతో అనగా యోని ఆకారముతో దర్శనమిస్తూ సకల సృష్టికి మూలమై సకల భోగములకు రూపమైన దేవతగా ఈమెను అభివర్ణించవచ్చు. యోని నుండి పుట్టి యోని నుండి సకల సుఖములు అనుభవించి ఆ యోని వలన ఈ ప్రపంచానికి తన ఉనికిని చాటుకుంటూ ఆ యోని అయిన మహాకాల యోని యందు నిమగ్నమవుతున్న జీవులు యోని ప్రేరేపణ వలనే సమస్తము చేకూరుతూ ఉంటుంది. ఆ దేవతయే ఈ ఉగ్రతార. ఈమెకు ప్రత్యేకించి స్త్రీ బీజము వర్తిస్తుంది కాబట్టి ఈమె యొక్క గొప్పతనం శాస్త్ర విధములుగా చెప్పాలంటే చాలా విచిత్రంగానే ఉంటుంది. ఉగ్రతార కొంచెం భిన్నంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఈమె 11 అక్షరముల మహామంత్రము వశిష్ఠ మహర్షిచే చేయబడి ఉన్నది. ఈ మంత్రం వలన జ్ఞానము, శక్తి, ఐశ్వర్యము, కుటుంబంలో అనగా గృహస్థ ధర్మంలో వస్తున్న సకల సౌఖ్యములకు క్లీబీజము, జ్ఞానమునకు, గురుత్వానికి. గురు అనగా కేవలం మంత్రములు చెప్పేవారు కాదు, ఇంపార్టెన్స్. గురువు అంటే అక్కడ ఉండే వ్యక్తులలో అతనే ప్రముఖుడు, విలువైన వాడు అని అర్థం. అతి ఉన్నతమైన వాల్యూస్ కి గురుత్వము మూలమై ఉంటుంది. అటువంటి సౌహు బీజము ఈ మంత్రమందు మనకు ప్రకటితమై ఉంటున్నాయి. హుం హనుమాన్ బీజము సకల రక్షణకు చేకూరుతూ ఉంటుంది. దివత్మ స్వరూపులారా, ఇక ధ్యానం చెప్పుకుందాం. పింగోగ్రైక జటాం లసత్సురసనాం దంష్టాం కరాళానాం అస్త్రైశ్చాపి వరం కటే విదాధాథిం శ్వేత స్థిత పట్టాలికాం అక్షోభ్యేన విరాజమాన శిరసాం స్మేరాణానాంబోరుహాం తారాం శవహృదయాసనాం దృఢకుచామాంబాం త్రైలోక్యః స్మరేత్. అలా ధ్యానం చెప్పిన తర్వాత మనం వినియోగం చెప్పుకోవాలి. ఇప్పుడు వినియోగము. ఓం అస్య శ్రీ ఉగ్రతారా మంత్రస్య వశిష్ఠ ఋషి గాయత్రీ ఛందః శ్రీ ఉగ్రతారా దేవత హ్రీం బీజం హోం శక్తి స్త్రీం కీలకం శ్రీ తారా విద్యా ప్రీత్యర్థే జపే వినియోగః. అలా వినియోగం చెప్పుకున్న తర్వాత ఋష్యాన్యాసం చెప్పుకోవాల్సిన వారు ఋష్యాన్యాసం చెప్పుకోవచ్చు. వశిష్ఠ ఋషి గాయత్రి ఛందస శ్రీ ఉగ్రతారా దేవత హ్రీం బీజం హుం శక్తి స్త్రీం కీలకం సర్వాంగే వ్యాపకం కుర్యాత్ అని ఋష్యాన్యాసం చెప్పుకోవచ్చు. ఇక అంగన్యాస హృదన్యాసం చెప్పుకోవాల్సిన వారు అంగన్యాస హృదన్యాసములు. ఓం హ్రాం అంగుష్టాభ్యాం నమ హృదయాయ నమ. ఓం హ్రీం తర్జనిభ్యాం స్వాహ శిరసే స్వాహ. ఓం హ్రూం మధ్యమాభ్యం వసట్ శిఖాయ వసట్. ఓం హ్రైం అనామికాభ్యాం హుం కవచాయ హుం. ఓం హ్రౌం కనిష్ఠికాభ్యాం వసట్ నేత్రత్రయాయ వసట్. ఓం హ్రః కరతల కర్పుష్టాభ్యాం అస్త్రాయ ఫట్. భోర్భో సౌరమితి దిగ్బంధః. ఇలా దిగ్బంధన చెప్పుకున్న తర్వాత మనం మాలను తీసి ప్రత్యక్షంగా జపం చేస్తూ గురు ముఖత మంత్రం తీసుకున్న వారు గురువుని 16 సార్లు గురు మంత్రమును జపించి గణపతి యొక్క పూజ, కులదేవత పూజ, ఇష్టదేవత పూజ పూర్తి చేసుకున్న తర్వాత ఈ మంత్రమును ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. రక్తచందన మాల, ఎర్రని వస్త్రములు, ఎర్రని ఆసనము తూర్పు ఉత్తరాభిముఖములుగా కూర్చుకొని 22 రోజుల్లోగా
రోజుకి 8 మాలలు జపం చేసి లేక గురువు వద్ద నుండి ఈ మంత్రం తీసుకొని యంత్రాది దిగ్బంధనలు తీసుకొని గురు సమక్షంలో మంత్రం తీసుకున్న వారు 1,00,000 జపం పూర్తి చేసిన తర్వాత యజ్ఞము, తర్పణము, మార్జనము, ప్రీతాన భోజనం ఇచ్చి యథాశక్తి ప్రతిరోజు జపించడం వలన ఈ మంత్రం యొక్క మహిమతో జ్ఞానము, శక్తి, ఐశ్వర్యము, భోగములు, సకల విద్యా పారంగత్యము, రక్షణ కల్పించగలదు. ఇప్పుడు మంత్రము ఐం హ్రీం శ్రీం క్లీం సహ్ ఉగ్రతారే హుం ఫట్. మంత్రం మరోసారి ఐం హ్రీం శ్రీం క్లీం సహ్ ఉగ్రతారే హుం ఫట్. మంత్రం మరోసారి ఐం హ్రీం శ్రీం క్లీం సహ్ ఉగ్రతారే హుం ఫట్. దివ్యత్మ స్వరూపులారా, ఏ మంత్రమైనా వాచక జపమే చేయాలి. తొలి సంధ్య, మరి సంధ్య కులదేవత ఆరాధన, ఇష్టదేవత ఆరాధన పూర్తి చేసుకుని తర్వాత ప్రత్యక్షంగానే జపం చేసుకోవలసి ఉంటుంది. శుచి శుభ్రతలు పాటించవలసి ఉంటుంది. మద్యపానము, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహము, ధూమ్రపానము నిషేధం. జపం చేసిన నాలు మనం దీక్ష కంకణబద్ధులుగా చేయగలగడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. గురు సమ్ముఖంగా ఈ మంత్రమును గ్రహించి చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. దిగ్బంధనాది విధులు నేర్చుకొని గురువు వద్ద నుండి యంత్రములు తెచ్చుకొని చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. మీరు ముందు ప్రయత్నపూర్వకంగా చేయండి. ఒకవేళ కానప్పుడు మమ్మల్ని సంప్రదించండి లేక గురువులను సంప్రదించండి. యజ్ఞ యాగాదులు యంత్ర విధులతో చేయగలిగితే ఎటువంటిదైనా సరే అతి శీఘ్రంగా పొందవచ్చు. అదే ప్రకారంగా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. ఓపెన్ చేసి మీ అనుకూలత కొలది మంత్రజపములు చేయండి. మీరు ప్రసంగములను విని ప్రత్యక్షంగా మంత్రజపం చేయండి. లేదా మా వద్దకు వచ్చి యజ్ఞాది విధులు గావించి యంత్రములు తీసుకుని వెళ్లి చేయండి. లేదా మీరు యజ్ఞము, యంత్రము మా చేత చేయించుకొని చేయండి. లేదా గురువులను సమీక్షించి చేయండి. లేదా మంత్ర విధులను సున్నంగా నేర్చుకొని పట్టికల అమర్చుకొని ప్రత్యక్షంగానే జపం చేయండి. చేస్తే ఫలితములను పొంది ఎనలేని ఆనందములతో ఐశ్వర్యయుక్తమైన, భోగయుక్తమైన, ఆనందకరమైన సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన ఆచారాలలోను పర్వదినాలలోను దాగి ఉన్న మర్మ రహస్యాలను, విజ్ఞానమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవ రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రఖ్మర్ और अपनिकलानंद सागर महाराज।